Hello aspirants, welcome to my channel SSP Competitive Adda. Okay, in this channel, so mainly focus on all government exams, so like group exams and banking exams and railway exams. Okay, in this channel mainly discuss about reasoning, arithmetic, current affairs and general science. Okay, it explains both English and Telugu medium aspirants. Okay, the first to discuss about the physics topic, general science. In this general science, okay, three type of subjects: physics, chemistry and biology. Okay, physics is the Bhautika Shastram, chemistry is the Rasayanika Shastram, biology the both botany and zoology combination. Okay, in this first physics syllabus, students for APPSC and TSPSC group 1, group 2 and group 4 and NTPSC, that is RRB, NTPC exams, physics syllabus students first to write in both medium students in this physics syllabus. First chapter is heat. In any competitive exams, the first topic in physics is heat. తెలుగులో మనకేంటి అంటే ఉష్ణము. సెకండ్ టాపిక్ సౌండ్, తెలుగులో ధ్వని అంటాం. థర్డ్ వన్ లైట్, కాంతి. ఫోర్త్ వన్ that is current. మనం తెలుగులో వచ్చేసరికి విద్యుత్ అంటాం. విద్యుత్. ఫిఫ్త్ వన్ magnetism. Magnetism is the అయస్కాంతం. The sixth unit modern physics. Modern physics in తెలుగు ఆధునిక భౌతిక శాస్త్రం. ఆధునిక భౌతిక శాస్త్రం. అండ్ సెవెంత్ వన్ ఈజ్ డైనమిక్స్. డైనమిక్స్ అంటే యాంత్రిక శాస్త్రం మరియు దీన్నే గతి శాస్త్రం అంటాం. యాంత్రిక శాస్త్రం అండ్ గతి శాస్త్రం, ద సెవెంత్ వన్. అండ్ ఎయిత్ వన్ విశ్వం, that is the universe. మన తెలుగులో విశ్వం. నైన్త్ వన్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తెలుగులో మనం ఏమంటామంటే కొలతలు. అండ్ మనకి ఈ డైనమిక్స్లో మనకు కొన్ని టాపిక్స్ వస్తాయి. ఆ టాపిక్స్ ఏంటంటే
వర్క్ అండ్ ఎనర్జీ. వర్క్ అండ్ ఎనర్జీ అంటే పని మరియు శక్తి. పని మరియు శక్తి ఉంటుంది. ఇంకో టాపిక్ వచ్చేసరికి గ్రావిటేషన్ ఉంటుంది. గ్రావిటేషన్ తెలుగు గురుత్వాకర్షణ. అండ్ అనదర్ టాపిక్ ఈజ్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షన్. దట్ ఈస్ బలం మరియు ఘర్షణ. అండ్ సో వన్ మోర్ టాపిక్ ఇన్ యాంత్రిక శాస్త్రం, డైనమిక్స్. దట్ ఈస్ ద మోషన్ ఈజ్ ద చలనం అండ్ చలనం రకాలు. ఓకే, దీస్ ఆర్ ద syllabus of physics in any competitive exams, so like groups APPSC and TSPSC and UPSC syllabus also. Okay, these are the chapters. Okay, in this మన టాపిక్ వైజ్ వెయిటేజ్ చూస్తే హీట్ టాపిక్లో 2 మార్క్స్ ఇస్తారు. 2 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ సౌండ్ ధ్వని చాప్టర్లో 2 మార్క్స్. అంటే లైట్లో వచ్చేసరికి మనకి 2 మార్క్స్ అండ్ 1 ప్రాబ్లం ఇస్తున్నాడు. 1 ప్రాబ్లం. నెక్స్ట్ కరెంట్ విద్యుత్ వచ్చేసరికి మనకేంటంటే 2 మార్క్స్ మరియు 1 ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే విశ్వం. ఓకే, ఇన్ దిస్ యూనివర్స్, సో 2 మార్క్స్. యూనివర్స్ ఆల్సో 2 మార్క్స్. నెక్స్ట్ కొలతలు వచ్చేసరికి మనకేంటంటే ఓన్లీ 1 మార్క్. అండ్ అయస్కాంతం ఆల్సో 1 మార్క్. దట్ ఈస్ మ్యాగ్నెటిజం. ద నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ and dynamics, pani shakti, that is work and energy, gravitation, force and friction, balam mariyu gharshana, and motion, types of motion, that is చలనం యొక్క రకాలు. ఓకే, ఈ టాపిక్ నుంచి మొత్తం మనకు వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 1 మార్క్ ఇస్తాడు. ఓన్లీ 1 మార్క్. ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు ఫిజిక్స్ వచ్చేసరికి ఏంటంటే ఫిజిక్స్ నుంచి అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్ ఒక పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో ఫిజిక్స్ నుంచి వచ్చేసరికి 15 to 18 మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఫిజిక్స్ 15 to 18 మార్క్స్. అంటే 15 నుంచి 18 మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏంటి ఫిజిక్స్. కెమిస్ట్రీ వచ్చేసరికి ఏంటి 6 to 8 మార్క్స్. అంటే 6 నుంచి 8 మార్కుల వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ బయాలజీ అంటే వృక్షశాస్త్రం కావచ్చు, జంతు శాస్త్రం కావచ్చు, బోటనీ అండ్ జువాలజీ, టోటల్లీ 10 మార్క్స్. అంటే మనకు ఇప్పుడు కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 4 to 5 మార్క్స్ వస్తుంది. టోటల్లీ మనకేంటంటే 40 మార్క్స్. Okay, this is the physics weightage, the chapter wise weightage. Okay, so I hope you like this video, students and aspirants. So please subscribe to my channel SSP Competitive Adda. Thank you.